క్రీస్తునందు ప్రియమైన కృపాసువార్త ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. కృపాసువార్త అను ఈ కార్యక్రమముతో మీ ముందుకు వచ్చుటకు మేమెంతో సంతోషించుచున్నాము. అనేకుల జీవితాలకు దీవెనకరముగా ఉండేలాగున సువార్త అందించుటకు ప్రార్థనాపూర్వకముగా మీ ముందుకు వచ్చుచున్నాము. ఇప్పుడు మంచి పాట విందాము. రెవరెండు అనపర్తి జాన్ ప్రభాకర్ గారు దైవ వర్తమానము అందించెదరు. నా యెహోవా నా శైలము, నా కోట నా కిరీటము. నా యెహోవా నా శైలము, నా కోట నా కిరీటము. నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. నా యెహోవా నా శైలము, నా కోట నా కిరీటము. నా శ్రమలో నే ప్రార్థన చేసితిని. నా శ్రమలో నే ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయమున నా ప్రార్థన అంగీకరించెను. ఆయన తన ఆలయమున నా ప్రార్థన అంగీకరించెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడ్కొని వెళ్ళెను. నా నీతిని బట్టి నాకు ప్రతిఫలమును సంగెను. నా నీతిని బట్టి నాకు ప్రతిఫలమును సంగెను. నా యెహోవా నా శైలము, నా కోట నా కిరీటము. క్రీస్తునందు ప్రియమైన మిత్రులారా, మరొక పర్యాయము మీ వద్దకు స్వార్థమానంతో వచ్చుటకు మేమెంతో సంతోషించుచున్నాము. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలను బట్టి మేమెంతో చింతించుచున్నాము. ఈ ప్రకృతి బీభత్సం వలన, అనగా విపరీతమైన జల ప్రళయముల ద్వారా లోతట్టు గ్రామములు కానీ పట్టణములు కానీ అనేకం మునిగిపోయి అనేకులు నిరాశ్రయులై మరి జీవితములు దుర్భరముగా మారి ఉంటుండగా వారందరిని బట్టి ప్రభు పాదముల యొద్ద ప్రార్థించుచున్నాము. ఈ కష్టములను శ్రమలను అధిగమించుటకు దేవుడు వారికిని సహాయం చేయునుగాక. మరి ఇలాంటి మన ప్రియులందరిలో కొందరు మాత్రమే దేవుని తెలుసుకున్న వారు ఉండవచ్చును. కొందరు దేవుని తెలుసుకొనని వారు కూడా ఈ శ్రమలు ఎదుర్కొని ఉండవచ్చును. కానీ దేవుని యొక్క ప్రేమ నీతిమంతుల మీదను అనీతిమంతులకును లభించునని విషయము మనం జ్ఞాపకం చేసుకొనాలి. ఈ శ్రమల్లోనున్న మన ప్రియులందరినీ మన ప్రార్థనలో మన సహకారంలో మనము బలపరచబద్ధులమై ఉన్నాము. మరి ఈ దినము మనం దేవుని వాక్యమును ధ్యానించటకు గాను పరిశుద్ధ గ్రంథంలో నుండి
యోహాను వ్రాసిన సువార్త 17వ అధ్యాయము మొదటి 3 వచనములను నేను చదివి వినిపిస్తాను. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించునట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో మిక్కిలిగా దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మేము బ్రతికి ఉన్న ఈ దినాల్లోనే మీ మాటలు ఆలకించు భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనములు. ఇట్టి మాటలు పొందుటకు అనేకులకు అవకాశము దొరుకుటలేదు. ఈ నిత్య జీవనకు నడిపించి ఈ మాటలు అనేకులు వారు వినకుండానే, ఇట్టి భాగ్యం పొందకుండానే ఈ లోకంను విడుచుతున్నారు. మమ్మల్ని అయితే మీరు ప్రేమించి ఈ భాగ్యం మాకు ఇచ్చుతున్నందుకు వందనములు. మీరు ఇచ్చుతున్నటువంటి మాటలు మా జీవితాలకు మేలుకరంగా మార్చండి. నిలువబడిన మీ దాసుని మీరు బలపరచండి. ప్రజలు మీ వారు, మీరు సూటిగా మీ ప్రజలతో మీరు మాట్లాడండి. వారిని, నన్నును, మీ ప్రియజనులందరినీ మీరు ఆశీర్వదించమని ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన మిత్రులారా, చదవబడినటువంటి ఈ భాగాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ భాగములో నిత్య జీవము అనే మాట రిపీటెడ్గా కనబడుతూ ఉన్నది. ఈ నిత్య జీవం అనే మాట యోహాను సువార్తలో కూడా మనకు ప్రత్యేకముగా కనపడుతూ ఉన్నది. యోహాను సువార్తీకుడు ఈ మాటను వాడుతూ ఉన్నప్పుడు ఈ మాట కొరకు వాడినటువంటి గ్రీక్ పదాన్ని మనం చూసినట్లయితే అయోనియాస్ అనగా ఒక విధంగా ఈ మాట క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవితం యొక్క నాణ్యతను సూచించుతూ ఉన్నది. ఈ నాణ్యమైన జీవితం, దీని యొక్క పరిపూర్ణత ఒక విధంగా చెప్పాలంటే అది దేవునిలోనే ప్రత్యక్షపరచబడుతూ ఉన్నది. ఇది దైవ సంబంధమైనది. నిత్య జీవం అనే మాటలో దైవ సంబంధమైన జీవమును సూచించుచున్నట్లు మనము బైబిల్లో చూడవచ్చు. అంతేకాదు, మన దేవుడు పాత నిబంధన భాగంలో కానీ క్రొత్త నిబంధన భాగంలో కానీ ఈ భాగములన్నిటిలో మన దేవుడు జీవించుచున్న దేవునిగా మనకు తెలియజేయపడుచు మన దేవుడు జీవించుచున్నటువంటి దేవుడు. కావున మరి ఇలాంటి దేవుని యందు మరి మనకు ఈ జీవం అనుగ్రహింపబడుచు ఉన్నది. యోహాను సువార్తలోనే 10వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ఈ భాగాన్ని కానీ మనం చూచిన